మరి మీకు ఆల్రెడీ అక్కడ టోకెన్స్ ఇస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాం మరి? టోకెన్స్ ఇస్తామంటున్నారు కానీ అటు ఇటు తిప్పుతున్నారు సార్, మాకు ఇవ్వట్లేదు. మేము మా దగ్గర టోకెన్స్ అన్నీ లేకపోతే ఫామ్లు ఫిలప్ చేయండి, అవి ఇవ్వండి, కలెక్టరేట్లు ఇవ్వండి అంటున్నారు కానీ ఇచ్చినప్పుడు తీసుకోవడానికి అక్కడ ఇవ్వాలో తెలియట్లేదు. ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. మా భూములకి వెళ్ళి మమ్మల్ని వెళ్ళనివ్వట్లా. అక్కడ ఎవరైనా ఉన్నారేమో కలవడానికని ఏ నాయకులు రావట్లా, కలవలేదు అంటున్నారు కానీ మాకైతే ఎక్కడ న్యాయం జరగట్లేదు సార్. కలవలేదు అసలు. ఏ నాయకుడు కలిసి మీరు ఏంటమ్మా అని అడగలేదు సార్. మేము కలవడానికి వెళ్ళి ఒకళ్ళ కలవట్లేదు సార్. ఇది సార్ మా పరిస్థితి. ఎలా ఫైట్ అంటే మేము ఉన్నదే పోగొట్టుకున్నాం, డబ్బులు కట్టాము, డబ్బులు పోయినాయి. ఈ అప్పులు సొప్పులు చేసి ఇల్లు కట్టుకుని ఇల్లు పోయినాయి సార్. ఫైట్ చేసేది ఏంటంటే మా భూములు మాకు విడిచిపెట్టండి. మేము మాది అనుకుంటే అక్కడ కాలిబాట్లు కూడా లేనప్పుడు, ముళ్ళ కంపలు ఉన్నప్పుడు, రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు వెళ్ళి బాగు చేసుకుని వేసుకున్నాం మేము. అప్పుడు మాకు కరెంట్ ఉందా, నీళ్లు ఉన్నాయా, నిప్పులు ఉన్నాయా ఏం చూడలే మీరు. ఇప్పటి వరకు ఎవరు రాలా. ఉన్న పాటలది స్థలం పెరిగిందనో రేట్లు పెరిగిందనో అని అంటుంటే కలెక్టరేట్ పడిన తర్వాత కూడా మమ్మల్ని మా పేదోళ్ళు ఇటు చేస్తారనుకున్నాం. మాది ఇడిచిపెట్టి ఏమైనా చేసుకుంటారనే అనుకున్న అసలు మాకు ఆలోచన లేవండి. ఏమి లేదు. ఎందుకంటే ఏమి లేనప్పుడు అక్కడికి వెళ్ళాం, కాలిబాట్లు వెళ్ళాం, ముళ్ళ కంపలోంచి వెళ్ళాం. మాది అది పేదోళ్ళ భూమి అండి అంటే బాగు చేసుకుని వేసుకున్నాం. అది మేము వేసుకుని ఉన్న తర్వాత ఇంతకాలం లేదుగా ఇప్పుడు వచ్చి మేము ప్రభుత్వం ఏదో చేసేస్తామంటున్నారు కానీ మా ఇల్లు మాకు వదిలిపెట్టండి. చాలా ఖర్చు పెట్టామండి ఇళ్ల కోసం. అంటే మేము చాలా అంటే రేకుల షెడ్ అనుకోండి, రేకుల షెడ్ అయినా కానీ ఆ రేకులు కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ లోనకి తీసుకొచ్చుకోవాలి కదా సార్. చాలా ఖర్చు అయింది మాకు, డబల్ ఖర్చు అయినాయి. ఆ రోడ్డు మీద కంటే మిగతా కట్టుకునే వాళ్ళకంటే మాకు రేట్లు ఎక్కువ అయిపోయినాయి. అది అది కాకుండానే మరి ఈ భూదాన్ వాళ్ళు కూడా మరి కొంచెం మాకు మరి అక్కడ ఖర్చు పెట్టాలి కదమ్మా, మీకు పట్టాలు ఇస్తాం అది ఇదంటే మేము దానికి కూడా ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా అక్కడ అప్లికేషన్ పెట్టండి, ఇక్కడ అప్లికేషన్ పెట్టండి అంటే వాటిలో తిరుగుతున్నాం. అద్దెళ్ళలో వెళ్ళడానికి కొంతమంది అద్దెళ్ళలోకి వెళ్ళారు కానీ మాకు అద్దెలో వెళ్ళే కూడా ఇది లేక మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తలదాచుకుంటున్నాం. మేము ఇప్పుడు ఫైట్ చేసేది ఏం లేదు సార్. మా ఇల్లు ఏమి లేనప్పుడు బాగు చేసుకుని ఉన్నాం. మా ఇల్లు మాకు వదిలేస్తే చాలు. మా షెడ్ ఇస్తామంటున్నారు కానీ ఇవ్వలేదు సార్. మాకు అర్హులైన మాకు అంటున్నారు, అర్హులైంది మేమే, మాకు పట్టాలు ఇచ్చానన్నారు. ఇదిగో లిస్టులు ఉన్నాయి మా దగ్గర, మేము అక్కడ కట్టుకుని ఉన్నాము. మాకు లిస్టులో ఉన్నవాళ్ళు మేమే కదా, మరి ఇంకెవరికి ఇచ్చానంటున్నారు. ఇచ్చామని మీరు అంటున్నారు. మీడియా వాళ్ళంతా కూడా మీడియా అంతా కూడా ఇచ్చారు అంటున్నారు కానీ అసలు అర్హులు మేమే కదా. మరి ఎవరికి ఇచ్చానంటున్నారు. ఇప్పుడు చాలా మంది అక్కడ ఏదైతే ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చాలా మంది వచ్చి టోకెన్ తీసుకుంటారు. ఎవరైతే బాధితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా మంది టోకెన్ ఎందుకు ఇస్తారు సార్? టోకెన్ ఎందుకు ఇస్తారు? ఇక్కడ ఇప్పుడు పట్టా కాగితం ఉందంటే మరి అక్కడ భూదాన్ వాళ్ళు ఇచ్చినట్టే కదా. ఎవరు లేకుండా నాయకులు లేకుండా సార్ మేము ఏమైనా భూ కబ్జాలు చేసుకునే అంత స్తోమత మాది ఏం సార్? మేము భూ కబ్జాలు చేసుకొని అది ఆ భూమిని సొంతం చేసుకునేంత శక్తి మాకు లేదు, అంత బలగం మాకు లేవండి. మాకు ఆ శక్తి కాదు. అది పేదల భూమి అంటేనే వెళ్ళాం, పేదల భూమి అంటేనే అప్పు చేసుకున్నాము. లేకపోతే భూ కబ్జాలు చేసేంత స్తోమతలో కావు, ఫైట్ చేసేంత స్తోమతలో మాకు లేవు. ఎవరు లేరు సార్. మా గోడ వినటానికి ఒక్కళ్ళు లేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అరుగో వస్తున్నారు అంటారు, తుమ్మలాయేశ్వరరావు గారు ఇరుగో అంటారు, ఆ విక్రమార్క గారు ఎక్కడ పోయారో తెలీదు. వచ్చామంటారు కానీ ఒక్కళ్ళ కంటబళ్ళ ఒకళ్ళ దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని అడుగునోళ్ళు లేరండి. వాళ్ళే ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు సార్. ఇప్పుడు వచ్చింది న్యూ డెమోక్రసీ వాళ్ళు ఏం జరిగిందని ఇప్పుడు వచ్చారు కానీ అప్పుడు ఎవరైతే వాళ్ళకి మాకు కూడా అనుకోకుండా జరిగిందండి. ఇలాగ జరుగుద్దని మాకు తెలియదు, పడేస్తారని తెలియదు. వాళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి మేమేంటంటే రేవంత్ రెడ్డి గారు మాకు ఆడవాళ్ళకి ఎంతో కొంత మేలు చేశారు, ఫ్రీ బస్ ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి చెప్పుకుంటే రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద విచారణ చేస్తారని ఆ పట్టా ఉన్నది కాబట్టి మేము కట్టాము, డబ్బులు కట్టాము. ఇటు ఇల్లు పోయినాయి, డబ్బులు పోయినాయి. అద్దెలు కట్టుకోలేక అయిన వాళ్ళ దగ్గర తలదాచుకున్నాం. నేనైతే అద్దెంట్లో కూడా ఉండలేదండి, అయిన వాళ్ళ దగ్గర తలదాచుకుంటున్నాను. లేవు ఎట్లా ఉంటాయి సార్? ఆ రేకుల షెడ్లు వేసుకోవడానికే నాన్న కష్టాలు పడుతున్నాం. నేనేదో ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని. నేను అది కూడా చేయలేక పెద్ద వయసు అయిపోయి మాకు ఆరోగ్యాలు పోయి 2 నెలలు బట్టి తిరగబట్టి ఆరోగ్యాలు పోయి వడదెబ్బలు తగిలి మాకు ఆరోగ్యాలు బాగోట్ల. రేవంత్ రెడ్డి గారు ఎవరు చేసి విచారణ చేసి ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇస్తారని మేము వచ్చాం. ఇప్పుడు ఈ ఇళ్ళ దాంట్లో కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. ఏమంటే ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి ఇస్తున్నారని కూడా చాలా మంది అంటున్నారు. వాస్తవమైనది బయట వాళ్ళ దగ్గర మాది నాయకులే తేల్చాలి సార్. ఎందుకంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు. అసలు లిస్ట్ లో ఉంది, అక్కడ ఉందా మేము
ఆ లిస్ట్ చూస్తే తెలిసిపోద్ది కదా సార్. లిస్ట్ ఉంటే ఇప్పుడు లిస్ట్ లో లేను మీకు తెలుస్తుంది కదా వస్తురా రావట్లేదని. కొత్త వాళ్ళు అంటే మరి ఎవరైనా వాళ్ళు తెలియదు సార్. అయితే మాకున్న వాళ్ళు మాత్రం తెలుసు, మా వాళ్ళకి మాత్రం తెలుసు. మాకు ఉన్నవాళ్ళు పట్టా పట్టుకునే వస్తున్నారు. ఉన్నవాళ్ళు ఎవరైనా తెచ్చుకుంటారు కదా సార్. ఇప్పుడు నా దగ్గర ఉంది, నేను కట్టానంటే నేను తెచ్చుకుంటానుగా. లేదంటే తెలిసిపోతుంది కదా, నాయకులే చూస్తారు. అదే రేవంత్ రెడ్డి గారు విచారణ జరిపిస్తారని మేము ఆశపడి హైదరాబాద్ రావడం జరిగింది. మరి ఇస్తామంటారు ఏమంటారు అసలు? అంటున్నారు కానీ సార్ ఎవరికి పట్ల. మాకు ఇల్లు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. ఆ పోయిన ఇల్లు మాకు కావాలి సార్. మేము కట్టుకున్నాం కదా, మా భూమి అంటేనే మేము కట్టుకున్నాం. దానికి కూడా వెల చెల్లించే కట్టుకున్నాం. అది కూడా దానికి ఇంత మాత్రం తగు మాత్రం కట్టాలమ్మా అంటేనే తగు మాత్రం కట్టే ఆ డబ్బులు కట్టేమో షెడ్లు వేసుకున్నాం. అయ్యి పోయినాయి న్యాయం చేయాలని అడుగుతున్నాం. మా ఇల్లు మాకు కావాలి సార్. ఏంటంటే అది మాది ఏమి నేను చెప్తున్నాగా, ముళ్ళ కంపులో వెళ్ళి భూమి బాగు చేసుకున్నాము. ఆ భూమి మాది, మా రేకుల షెడ్ మాకు ఇస్తే చాలు. కట్టడం మాత్రం ఎప్పటి నుంచో అన్నాము సార్. 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. 15 సంవత్సరాలు ఎవరు రాలేదు సార్. అప్పుడు ఎవరు రాలా. మొన్నటి వరకు కూడా ఎవరు రాలేదు. మీకు కరెంట్ ఉందా, నీళ్లు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమున్నాయి, ఒక స్కూల్ ఉందా, లేకపోతే మీరు నడవడానికి ఏమైనా బాట ఉందా, లేకపోతే ఒక ఆటోలు తిరుగుతున్నాయా, ఏమీ లేవు సార్. ఇప్పుడైతే మా ఇళ్ళ వైపు మమ్మల్ని కూడా వెళ్ళలేము. అట్లా అటువైపు ఎవరు వెళ్ళొద్దు. అన్యాయం ఏంటండి, అన్యాయమనే మరి ఇక్కడ వరకు వచ్చాం మేము. అన్యాయం జరిగింది, రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు, విచారణ జరిపిస్తారని మేము వచ్చాం. వస్తారు ఇప్పుడు పెద్దలే అందరూ వస్తారు అన్నారు కానీ ఇక్కడ కొంతమంది ఈ నాయకులు న్యూ డెమోక్రసీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చారు కానీ ఈ అసహ్య నాయకులు అయితే పాలక వర్గం అయితే రాలేదండి. ఎవరు అడగల మమ్మల్ని చెప్పుకోవడానికి. ఎవరు కలవలేదండి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అయ్యా మాకు ఇది జరిగింది కదా, మా భూమి మాకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని. మరి నమ్మేం కదండి, నమ్ముతాం కదా సార్. మరి అవును, మరి నమ్మేం కదా. ఇది మోసం అని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసింది కదా సార్. ఇప్పటికే కూడా రేవంత్ రెడ్డి గారు మోసపోకుండా ఈ మోసపోయిన వాళ్ళని మళ్ళీ పోయిందని తిరిగిస్తారని వచ్చాం హైదరాబాద్.